ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మనందరం మరొకసారి క్రీస్తు పునరుద్ధానపు దినాన ఇలాగా గ్యాదర్ అయ్యి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడం చాలా సంతోషం. మనం వాక్యం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేమందరము మరొకసారి మీ యొక్క పునరుద్ధానపు దినాన ఇలా గ్యాదర్ అయ్యి మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ మీరు తోడుగా ఉన్నారు ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి నాయన. నీ సిలువు చోట నన్ను మరుగుపరుచుకోండి ప్రభువా. నా మాటలు అయితే వ్యర్థమైనవి, నా ఆలోచనలు వ్యర్థమైనవి ప్రభువా. ప్రభువా, నీ బూరగా నన్ను వాడుకోండి. నా నోటను మీ యొక్క మాటను ఉంచండి ప్రభువా. మీ వాక్యంలో జీవం ఉన్నది ప్రభువా, మీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభువా. మీ వాక్యము మా యొక్క హృదయాలను తాకగలిగింది ప్రభువా. మీ వాక్యం ద్వారా ఇప్పుడు మా హృదయాలను తాకండి ప్రభువా. ఏ ఒక్కరిని ప్రభువా వచ్చిన రీతిలోనే వెళ్ళనీయవద్దు ప్రభువా, ఖాళీగా వెళ్ళనీయవద్దు. మీ వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధిని మాకు దయచేయండి, మీరే మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాము. నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివరే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఇది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము కొలస్సీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యానికి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే క్రీస్తులో ఎదుగుచు ఫలించుట, గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ బేరింగ్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. కొలసియన్స్ 2nd chapter verses from 6 to 7. మామూలుగా మనం క్రైస్తవ జీవితము అనేది కేవలం ఒకసారి రక్షణ పొంది వదిలివేస్తే సరిపోదు. క్రైస్తవ జీవితం అనేది అనుదినము దేవునితో నడిచేదిగా ఉండాలి. ఈరోజు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన ఈ యొక్క 2 వచనాలను బేస్ చేసుకుని మనం 3 విషయాలు ధ్యానించుకుందాం. ఒకటి ఏంటంటే క్రీస్తులో నాటబడుట, రెండవది క్రీస్తుతో నడచుట, మూడవది క్రీస్తు కొరకు ఫలించుట అనే 3 విషయాలను ధ్యానించుకుందాం. రూటెడ్ ఇన్ క్రైస్ట్ ఫస్ట్ వన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాకింగ్ విత్ క్రైస్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బేరింగ్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. మామూలుగా మనం ఒక చెట్టుని తీసుకున్నాం అనుకోండి. చెట్టు ఎదిగి ఫలించాలంటే ముందు చెట్టుకి ఏముండాలి? వేరులు ఉండాలి. వేరులు గనక గట్టిగా ఉంటే ఆ యొక్క చెట్టు బాగా ఎదిగిద్ది, కొమ్మలు బాగా ఎదుగుతాయి, ఫలాలను కూడా మంచిగా ఇచ్చిద్ది. మన క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తులో మనం మొట్టమొదటిగా నాటబడాలి. క్రీస్తులో మనం నాటబడాలి అంటే మన యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి. ఈ 3 విషయాలను మనం ధ్యానించుకోబోయే ముందు చిన్న హిస్టరీ మనం చూద్దాం. అసలు అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరు? కొలస్సీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? ఎప్పుడు రాశాడు? అసలు ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనం చిన్న హిస్టరీ కనుక మనం చూసినట్లయితే, మామూలుగా మొన్న రీసెంట్గా మనం అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక గ్రంథానికి రాసినటువంటి పత్రికను ధ్యానం చేసుకున్నాం. అప్పుడు ధ్యానం చేసుకుంటూ కొన్ని విషయాలను కూడా మనం మాట్లాడుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరు? ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. యాక్చువల్గా సౌలు ఒక యూదుడు. బై బర్త్ హీ వాజ్ ఎ జ్యూ. ఒక యూద మతస్థుడు, గొప్ప
విద్యావేత్త, అలానే ఒక పరిసయ్యుడు, చాలా మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి, పరిసయ్యుడిగా ఉండి యూద మతస్థుడిగా ఉండి ఒకానొకప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, మనం అపోస్తుల కార్యాల్లో కనుక చదివినట్లయితే సంఘాన్ని పాడు చేస్తూ చర్చికి వచ్చే వాళ్ళందరినీ, ఆడవాళ్ళనేమి మగవాళ్ళనేమి హింసిస్తూ, వీలైతే చంపివేస్తూ బహు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని కోసం జీవించాడు. ఒకానొక సమయంలో పౌలు ఏమంటాడు, నేను క్రీస్తును బట్టి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే అలాంటి టెస్టిమోనీని కలిగి పౌలు జీవించాడు. ఈ యొక్క కొలస్సయ అనే పట్టణానికి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. మామూలుగా మనందరికీ తెలుసు, క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలన్నీ గ్రీకు భాషలో రాయబడినాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలన్నీ హిబ్రూ భాషలో రాయబడినాయి. కానీ యేసు ప్రభు ఏ భాష మాట్లాడేవాడు? అరామికా భాష మాట్లాడేవాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఎందుకు గ్రీకు భాషలో రాయబడినాయి? ప్రజెంట్ ఇప్పుడు మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీకుగా ఉండేది. మనందరూ పుస్తకాలు చదువుకున్నాం, అలెగ్జాండర్ ద గ్రీక్ అని. గ్రీక్ అంటే ఒక గ్రీసు దేశస్థుడు, అంటే గ్రీసు దేశంలో వాళ్ళు మాట్లాడే భాష గ్రీకు భాష. అలెగ్జాండరు, గ్రీసు దేశస్థుడు అయినటువంటి అలెగ్జాండర్ ఆ రోజులో ప్రపంచాన్ని జయించడం వలన ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేదో అప్పుడు గ్రీకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది. హిస్టరీ అనేది చాలా చిన్నది, కానీ చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. నేను జస్ట్ ఒక్క నిమిషంలో మిమ్మల్ని యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి అబ్రహాం వరకు తీసుకువెళ్తాను. ఎందుకు అంటే గ్రీకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు. అంటే అప్పుడు రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. రోమాకు ముందు ఎవరంటే గ్రీకులు, గ్రీసు దేశస్థులు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం గ్రీకుకు ముందు పర్షియన్స్. మనందరం చదువుకున్నది, నేనేం కొత్తగా చెప్పట్లేదు, పుస్తకాల్లో చదువుకున్నాం. పర్షియన్స్కు ముందు ఎవరు? బబులోను ప్రపంచాన్ని ఏలింది. బబులోనుకు ముందు ఎవరు? యూదులు క్యాప్చర్ అంటే బబులోను వాళ్ళు యూదులను పట్టుకొని, మనమంతా చదువుకున్నాం కదా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ అక్కడ నుంచి బబులోని నెబుకద్నెజరు అనే రాజు వాళ్ళందరినీ బంధించి తీసుకొని వచ్చాడు. యూదులకు ముందు మనందరికీ తెలుసు, యాకోబు యొక్క 12 మంది కుమారులు, 12 గోత్రాల వారు ఐగుప్తుకు వెళ్ళటం, యోసేపు ముందుగా వెళ్ళటము, యోసేపుకు ముందు యాకోబు, ఇస్సాకు, అబ్రహాము. చూడండి, చాలా చిన్నదే కానీ వ్యాస్ట్ సబ్జెక్ట్. బబులోను వాళ్ళు ఎప్పుడైతే యూదుల్ని తీసుకొని వచ్చారో, బంధించారో, అప్పుడు సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని పాడు చేశారు. అప్పుడు మరలా పరిసయ్యులు, పారసీస్ వాళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు నెహెమ్యా రీబిల్డ్ చేశాడు. బబులోనీలేమో ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క టెంపుల్ని, సొలొమోను కట్టినటువంటి టెంపుల్ని కూల్చివేస్తే నెహెమ్యా ఏమో రీబిల్డ్ చేశాడు. పారసీస్ సమయంలో తర్వాత గ్రీకులు, తర్వాత రోమీలు, హేరోదు రాజుగా ఉన్నప్పుడు యేసు ప్రభు జన్మించాడు. ఇక్కడ గ్రీకు భాషలో రాయబడిన ఈ 27 గ్రంథాలు, 27 పుస్తకాలు, 27 పుస్తకాల్లో 13 పుస్తకాలు అపోస్తలుడైన పౌలు రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ అది కనుక ఎక్స్క్లూడ్ చేస్తే 13 పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. ఆ 13 పత్రికల్లో 5 పత్రికలు ఆయన చెరసాల్లో నుంచి రాశాడు. మొట్టమొదటిగా చెరసాలకు వెళ్ళినప్పుడు, అంటే రోమాలో బందీ గృహంలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమేంటంటే ఫిలిప్పీలకు, ఎఫెసీయులకు, కొలస్సీయులకు, ఫిలోమెనుకు. ఈ కొలస్సీలకు కూడా అప్పుడు రాసిన పత్రికే.
ఫిజికల్గా అపోస్తులైనటువంటి పౌలు కొలస్సయి, ఆ యొక్క పట్టణం పేరు కొలస్సయి. ఆ కొలస్సయి అనే పట్టణాన్ని దర్శించలేదు, కానీ ఎఫెసు అనే పట్టణాన్ని అపోస్తులైనటువంటి పౌలు దర్శించినప్పుడు అక్కడ వాక్యాన్ని చెప్పినప్పుడు ఎపఫ్రా అనే ఒక వ్యక్తి పౌలు యొక్క పరిచర్య ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటాడు. ఆ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి కొలస్సయి అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించినప్పుడు కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి పౌలుకి చెప్పినప్పుడు ఇలాగ ఒక సంఘం అక్కడ ఏర్పడింది అన్నప్పుడు అపోస్తులైనటువంటి పౌలు భారంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడు చెరసాల్లో ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఎప్పుడు కృంగిపోలేదు, చెరసాల్లో ఉన్న కృంగిపోలేదు, కష్టాలైనా కృంగిపోలేదు, అవమానాలైనా కృంగిపోలేదు. ఎక్కడ ఉన్నా సరే దేవుని కోసం జీవించేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క సంఘం పట్ల ఉన్న భారంతో చెరసాల్లో నుంచి వాక్యం రాస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందు నడుచుకోవాలి అంటున్నాడు. అందుకే మనం ఈ 3 పాయింట్ల గురించి ఈరోజు ధ్యానించుకుందాం. ఒకటేంటిది, మనం కూడా క్రైస్తవ జీవితంలో ఎదగాలి అంటే, ఫలించాలి అంటే మొట్టమొదటిగా మన పునాది ఎలాగుండాలి? గట్టిగా ఉండాలి. క్రీస్తులో నడుచుట, రెండవది క్రీస్తులో నాటబడుట, రెండవది క్రీస్తుతో నడుచుట, మూడవది క్రీస్తు కొరకు ఫలించుట. మనం మొట్టమొదటిగా క్రీస్తులో నాటబడుట అనే వాక్యాన్ని గురించి, అనే పాయింట్ గురించి ధ్యానం చేసుకున్నాం. ఒక చెట్టు తీసుకోండి. ఒక చెట్టు ఎదిగి ఫలించాలంటే మొదట ఏం చేయాలి? దాన్ని ఆ యొక్క విత్తనం నాటాలి. ఎప్పుడైతే బాగా లోతుగా నాటబడి దాని యొక్క వేరులు ఎప్పుడైతే గట్టిపడతాయో అప్పుడే చెట్టు యొక్క కొమ్మ లావుగాను బలముగాను ఎదిగిద్ది. ఎప్పుడైతే ఆ చెట్టు బలముగా ఎదిగినప్పుడు దాని యొక్క కొమ్మలు ఎదుగుతాయి, అప్పుడు ఫ్రూట్ని చూడగలం. అందుకే దేవుడు ఒకసారి అతని దగ్గరకు వచ్చిన గొప్ప జనసమూహం వచ్చినప్పుడు శిష్యులు వాళ్ళతో ఒక మాట చెప్తూ ఉంటాడు. లోకాసు వార్తలు అని మనం చదవచ్చు. అక్కడ ఏమి చెప్తున్నాడంటే, మీరందరూ నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అంటున్నారు. ప్రభువా ప్రభువా అనటం వల్ల, నా మాట వినకుండా ప్రభువా ప్రభువా అనటం వల్ల ఉపయోగమేమీ లేదు. లోకాసు వార్త 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 46వ వచనం నుంచి, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు ఎవరి పోలియుడినో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాళ్ళని పోలియుడును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టిను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయిను. ఆ పునాది ఎక్కడుండాలి? బండ మీద ఉండాలి. మన యొక్క పునాది ఎప్పుడైతే బండ మీద ఉండిద్దో, అది వర్షం వచ్చినా, గాలి కొట్టినా, తుఫాను వచ్చినా కానీ ఒక ఇల్లు ఎలాగైతే కదిలింపబడదో, మన క్రైస్తవ జీవితంలో కూడా మన యొక్క పునాది అలాగుండాలి. అలా సిమిలర్ వాక్యమే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉండింది. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. మనం ఎప్పుడైతే మన యొక్క పునాదిని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. వరదలు, తుఫాన్లు అంటే ఏంటంటే, మనం యొక్క ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. మన యొక్క పునాది ఎప్పుడైతే గట్టిగా ఉండిద్దో అప్పుడు మనం దేవునిలో నిలబడగలం. మన పునాది ఎప్పుడైతే గట్టిగా లేదో, ఒక ఇల్లు బాగా త్రవ్వి పునాది లేకుండా కట్టితే ఏమైపోయింది? ఒక ఊరకనే కొద్ది సంవత్సరాలకి పడిపోయింది. ఆ గోడలు నిర్లేస్తాయి. గోడలు ఎప్పుడైతే నిర్లేస్తాయో, పడిపోతాయో, ఆ యొక్క కప్పు కూడా పడిపోయింది. అందుకనే యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు జనసమూహం వచ్చినప్పుడు, శిష్యులందరూ వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్తాడు. మనం చాలాసార్లు వినే ఉంటాం. మనందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానం, విత్తువ అనే ఉపమానం. అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉండేది. విత్తువాడు విత్తుచుండగా ఆ యొక్క విత్తనాలు 4 రకాల నేలల మీద పడినాయి అంట. మొట్టమొదటి నేల ఏంటిది? విత్తనం విత్తినప్పుడు మొట్టమొదటి నేల దేని మీద పడింది? విత్తుచుండగా త్రోవ పక్కన పడింది.
త్రోవ పక్కన విత్తనం పడితే ఏమైపోయింది? పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి. రెండో విత్తనం దేని మీద పడింది? రాతి నేల మీద పడింది. రాతి నేల మీద పడితే ఆ యొక్క నేల సాయిల్ విత్తనం మొక్క ఎదగటానికి అనుకూలంగా ఉండదు కాబట్టి వెంటనే అది ఎండిపోయింది. మూడవది ఎక్కడ పడింది? ముండ్ల పొదల్లో పడింది. నేల బాగానే ఉండిద్ది, కానీ ముండ్ల పొదలు బలముగా ఎదగటం వలన మొక్క చిన్నదిగా ఉన్నప్పుడే అణిచివేసింది. నాలుగవ విత్తనం ఎక్కడ పడింది? మంచి నేల మీద పడింది. నాలుగవ విత్తనము ఎలాగైతే ఎదిగిద్దో ఆ యొక్క నేలలో, మంచి సారవంతమైన నేలలో వేరులు ఎలాగైతే ఉంటాయో అలాగ మనం మన యొక్క వేరులను, మన యొక్క పునాదుల్ని నిర్మించుకోవాలి క్రైస్తవ జీవితంలో. దాని గురించి వివరిస్తూ ఇలా అంటాడు, రోడ్డు త్రోవ పక్కన పడిన విత్తనం ఏంటిది? వాళ్ళు ఏం చేస్తారంట? వాక్యం వింటారంట కానీ గ్రహింపరంట. అంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలివేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన హృదయంలో దాచుకోము వాక్యాన్ని. రోజు మనం నిద్రలేసిన తర్వాత ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటాం. ఒక గంట తర్వాత ఏం చదివామంటే తెలియదు. ఏదో ఒక్కొక్కసారి మొక్కుబడిగా చదువుతూ ఉంటాం. లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సేవకుడి ద్వారా మీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏం వాక్యం చెప్పారంటే ఏమో తెలియదు మనకి. అంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలివేస్తూ ఉంటాం. మనం వాక్యాన్ని విన్నప్పుడు గ్రహించుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి. ఒక్కొక్కసారి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉండకూడదు. ఒకసారి నేను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ లెక్చరర్ వాక్యం లెసన్స్ చెప్తూ ఉన్నప్పుడు అది అర్థమైనా అర్థం కాకపోయినా తల ఊపుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి భయం, ఒకవేళ నాకు అర్థం కానట్టుగా నేను ఎక్స్ప్రెషన్ పెడితే ఎప్పుడు లేపి ఆ లెక్చరర్ ఆమె క్వశ్చన్స్ అడిగిద్దో, మళ్ళీ అక్కడ చెప్పాల్సి ఎందుకు వచ్చిన వాళ్ళు అయితే ప్రతిదానికి తల ఊపుతానే ఉండేవాడు. ఒకసారి చాలా కష్టమైన టాపిక్ చెప్తా ఉన్నారు ఆ లెక్చరరు. అంటే సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఆ కష్టమైన టాపిక్ అయినా కానీ దాన్ని కవర్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తుందో ఆమెకే తెలియదు, మాకు అర్థం కావట్లేదు. లాస్ట్లో ఆ ఫ్లోలో ఆమె ఏమందంటే అర్థమైంది కదా అందరికీ అంది. అందరూ సైలెంట్గా ఉన్నారు, కానీ వీడేం చేస్తున్నాడంటే మా ఫ్రెండ్ వాడు తలగలుగుతా ఉన్నాడు. ఏం అర్థమైందో లేచి చెప్పు అన్నా. సరే లేచిన తర్వాత అందరి వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మన అందరికీ చూస్తూనే ఉంటాం. ఏమర్థమైందో చెప్పు అనేసరికి లేచి మా అందరి వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు, మేము నవ్వుతూ ఉన్నాము. అంటే అతని అసలు ఆ టాపిక్ అన్నా చెప్పు అని అందామె. టాపిక్ కూడా తెలియదు అంటే, కానీ తల ఏం చేస్తున్నాడు? అర్థమైనట్టుగా ఊపుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ఏం వింటున్నామో తెలియదు, ఏమి చదువుతున్నామో తెలియదు. దేవుని వాక్యాన్ని మనం బహు జాగ్రత్తగా వినాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్తో వినాలి. ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుంటామో, దాచుకొని దాని ప్రకారంగా జీవిస్తామో, అప్పుడే మన యొక్క పునాదులు గట్టిపడతాయి. రెండవ నేల ఎక్కడ పడింది? ఆ యొక్క రాతి నేల మీద పడినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన వెంటనే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి వేరే ఫెయిత్ నుంచి కనుక క్రిస్టియానిటీలో కనుక వచ్చినట్లయితే, నువ్వేంటి చర్చికి వెళ్ళేది, నువ్వేంటి అక్కడికి వెళ్ళేది అని ఎవరన్నా ఒక్క మాట అన్నా కనుక, నాకు చాలా నిందలు వచ్చేస్తున్నాయి, నన్ను ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు అంటే చిన్నది కూడా ఓర్చుకోలేక దేవుని కోసం చిన్నది కూడా అవమానాన్ని భరించలేని వారంగా దూరం అయిపోతూ ఉంటాం. మనం ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని కోసం ముందుకు సాగే వారంగా ఉండాలి. మూడవదిగా ఏంటంటే, ముండ్ల పొదల మీదలో పడినటువంటి విత్తనం ఏంటంటే, అంతా దేవుని వాక్యాన్ని వింటారే కానీ, గ్రహిస్తారే కానీ ఐహిక విచారమును దేవుని వాక్యాని కంటే, దేవుని కంటే వేరే వాటి మీద మన దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం. మనం దేవుని వాక్యాని కంటే, దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీస్ దేనికి ఇచ్చేవారిగా ఉండకూడదు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసుకోవాలి, సంపాదించుకోవాలి, మన యొక్క జీవనానికి సంబంధించిన కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. కానీ దేవుని మాత్రం మనం పక్కన పెట్టేవారిగా ఉండకూడదు. ఆ సమయం అంతా మన లోక సంబంధమైన పనుల కోసమే వెచ్చిస్తూ దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఐహిక విచారము, ధనాశ, నేత్రాశ, శరీరాశ, జీవపడము ఇవన్నీ మనం ఏం చేస్తాయి అంటే
దేవునికి దూరంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం మన యొక్క పునాది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం మంచి నేల మీద పడిన విత్తనం వల్ల ఎదిగే వారంగా ఉండాలి. మన యొక్క పునాదిని ఒక చెట్టు యొక్క వేరు ఎలాగైతే స్ట్రాంగ్గా ఉండిద్దో మన యొక్క క్రైస్తవ జీవితంలో మన యొక్క పునాదిని కూడా మనం అలా స్ట్రాంగ్గా ఉంచుకునే వారంగా ఉండాలి. రెండవదిగా క్రీస్తుతో నడిచే వారంగా ఉండాలి. హానోకు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. హానోకు వలె మనం కూడా క్రీస్తుతో నడిచే వారంగా ఉండాలి. ఒకసారి మనం లోకాసువార్త 10వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక ఇద్దరిని చూడొచ్చు. లోకాసువార్త 10వ అధ్యాయంలో మార్త మరియ ఇద్దరు ఉంటారు. మార్త ఏమనిద్దంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరియ ఏం చేస్తుంది, మార్త ఏం చేస్తుంది అక్కడ కనుక చూసినట్లయితే మరియ అనే సహోదరి ఉండేను మార్తకి. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 39వ వచనంలో ఉండింది 10వ అధ్యాయము. మార్తేమో విస్తారమైన పని పెట్టుకుంది. తొందరపడి దేవుని దగ్గరకు వచ్చి అంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా అంటుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు నా జీవితంలో నీ జీవితంలో మనం ఏమి ఏర్పరచుకుంటున్నాం? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటున్నామా? లేకపోతే ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు అలసిపోతూ ఉంటాం. దేవునికి సమయం ఇవ్వటానికి కూడా సమయం దొరకదు మనకి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన క్రైస్తవ పునాదిని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న తర్వాత రెండవదిగా క్రీస్తు నడవాలి అంటే మన అనుదిన జీవితంలో మనకు ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించే వారిగా ఉండాలి. మూడవదిగా ఆ చదివిన వాక్యానికి విధేయత చూపే వారిగా ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటూ చదువుకొని గ్రహించే వారిగా ఉండాలి. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసాన్ని కలిగిద్ది. ఒక్కొక్కసారి మనం ఏదేదో ఈ మధ్య సోషల్ మీడియా వచ్చేసింది, ఫోను, రీల్స్, వీడియోలు, అది అవసరమా అవసరం లేదా మనకు అర్థం కావట్లేదు. కొంతమందిని ఎక్కడ చూసినా కానీ వ్యర్థమైన వీడియోలు చూడటము, వ్యర్థమైన సినిమాలు చూడటము, వ్యర్థమైన సీరియల్స్ చూడటము, వ్యర్థము. ఆ యొక్క వీడియో, ఈ వీడియో అన్నీ అసలు టైమే సరిపోవట్లేదు. దేవుని వాక్యం చదవటానికి టైం దొరకటం లేదు. ప్రార్థన చేసుకోవటానికి టైం దొరకటం లేదు. ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, క్వైట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అని. మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే నీ జీవితంలో నా జీవితంలో ఆ యొక్క క్వైట్ అవర్ ఆఫ్ ప్రేయర్ ఉంటుందా డైలీ? నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో అసలు మనం అనుదినము దేవునితో సమయం గడుపుతున్నామా? ఎన్నో మీటింగ్స్కి వెళ్ళొచ్చు, ఎన్నో చర్చ్ మీటింగ్స్ నువ్వు అటెండ్ అవ్వచ్చు, మంచిదే, గ్యాదర్ అవటం మంచిదే. కానీ నీ యొక్క జీవితంలో ఒంటరి ప్రార్థన ఉన్నదా? నీ యొక్క హృదయాన్ని నీవు దేవుని సన్నిధిలో సరిచేసుకుంటున్నావా? నా యొక్క హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో సరిచేసుకుంటున్నానా? మనకి ఫిజికల్ మిర్రర్ ఉండింది. ఉదయాన్నే ఒకవేళ తలదూకోవాలన్నా లేకపోతే ఫేస్ మనకి ఎలా ఉన్నది అంటే మనం ఫిజికల్ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాం. స్పిరిచువల్ మిర్రర్ ఒకటి ఉంది. ఏంటిది అది? దేవుని వాక్యం. మన హృదయం కనబడిద్ది అక్కడ. ప్రతిరోజు ఆ యొక్క స్పిరిచువల్ మిర్రర్ అనే దేవుని ఒక వాక్యంలో మన హృదయాన్ని సరిచూసుకుంటున్నామా? దేవుని వాక్యం 119వ కీర్తనలో ఏముంటుంది? యవ్వనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటున్న చేతనే కదా. నీ యొక్క జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే, ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపే ఆ యొక్క సమయాన్ని నువ్వు కేటాయించకపోతే నీవు నేను పరిశుద్ధంగా జీవించలేవు. ఎన్నో బోధించవచ్చు మనం, ఎన్నో ఏదో క్రిస్టియన్స్గా మనం అనుకోవచ్చు, ఇతరులకు చెప్పుకోవచ్చు. కానీ ఒంటరిగా నీవు నేను గనక దేవునితో సమయం గడపకపోతే దేవునితో మనం నడవలేము. అనుదిన జీవితంలో, ప్రార్థనా జీవితంలో ప్రార్థనకు ఒక సమయం ఉందా? నీకు వాక్యానికి ఒక సమయం ఉందా? ఆ యొక్క విన్న వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? యేసు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువు కూడా ఒంటరిగా ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? పెందల కడని లేచి. ఎవరితో చేస్తున్నాడు? ఒంటరిగా చేస్తున్నాడు. నీ జీవితంలో ఒంటరి ప్రార్థన ఉందా? అసలు ఏనాడైనా ఒంటరిగా కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నీ హృదయాన్ని పరిశీలన చేసుకున్నావా? ఒకసారి ఒక సేవకుడు ఆ యొక్క సంఘానికి వచ్చేటువంటి ఒక పెద్ద కుటుంబానికి వెళ్ళాడంట, ఊరక దర్శిద్దాము అని. ఆ సంఘ పెద్ద కుమారుడు ఉన్నాడంట. ఈ యొక్క పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమారుడు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాడు. హడావుడిగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, బాబు ఒక్క 5 minutes నీ బైబిల్ తీసుకురా అన్నాడంట పాస్టర్ గారు ఆ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడంట. చర్చ్లో బాగా పాటలు పాడతాడంట, కీబోర్డు బాగా వాయిస్తాడంట. ఎప్పుడైతే ఈ సేవకుడు నీ బైబిల్ ఒకసారి తీసుకురా అన్నాడు, మమ్మీ త్వరగా బైబిల్ ఇవ్వ, పాస్టర్ గారు బైబిల్ అడుగుతున్నాడు అన్నాడంట. బాబు మీ మమ్మీ బైబిల్ కాదు, నీ బైబిల్ తీసుకురా అన్నాడంట. మమ్మీ లోపలికి వెళ్ళేసి, మమ్మీ నా బైబిల్ ఎక్కడ ఉందో చూడన్నాడంట. వాళ్ళ మమ్మీ పాపం వెతికి బైబిల్ ఇచ్చిందంట. బైబిల్ ఇచ్చి మళ్ళీ ఏమంటాడని పాప వాళ్ళ అమ్మ ఆ బైబిల్ మీద ఉన్న దుమ్మంతా తుడుస్తుందంట. తుడిసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళాడంట పాస్టర్ గారి దగ్గరికి. బాబు ఈ బైబిల్ నువ్వు ఎప్పుడు చదివావు అన్నాడంట. అసలు రోజు వాక్యం చదువుతున్నావా అన్నాడంట. నేను వాక్యం చదువుతాను అంకుల్ అన్నాడంట. ఎప్పుడు చదువుతాడంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చదువుతాడు? క్యాలెండర్ ఉండిద్దంట తలుపు దగ్గర. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గబక్కన ఆ రోజు వచనం చదువుతాడంట, వాక్యం. అదే వాక్యం. ప్రార్థన చేసుకుంటున్నావా? లేదు. కానీ చర్చిలో కీబోర్డు వాయిస్తాడు, పాటలు పాడతాడు. నువ్వు ఎన్ని చేసినా కానీ ఒంటరిగా నీవు దేవునితో సమయం గడపకపోతే పరిశుద్ధంగా జీవించలేవు. కొలసీ పత్రికలోనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధత ఉందా? మన యొక్క చూపుల్లో పరిశుద్ధత ఉందా? మన యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన యొక్క క్రియల్లో పరిశుద్ధత ఉందా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో పై రూపాన్ని మనుషులు చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? మన అంతరంగ హృదయాన్ని చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నేను కూర్చుండుట, నీవు లేచుట, దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. మన ఆలోచనలు తెలుసు. మనం ఈరోజు ఎలాగ జీవిస్తున్నాము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా, చివరిదిగా, బేరింగ్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. మొట్టమొదటిది ఏంటిది? క్రీస్తులో నాటబడుట. రెండవది క్రీస్తుతో నడుచుట. మూడవది క్రీస్తు కొరకు ఫలించుట. మనం ఫలిస్తే ఎవరు మహింపరచబడతారు? దేవుడు మహింపరచబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం దేవుని మహింపరిచే వారిగా ఉంటున్నామా? మనం దేవుని మహింపరచడం వల్ల, మనం ఫలించటం వల్ల ఎవరు మహింపరచబడుతున్నారు? దేవుడు మహింపరచబడుతున్నాడు. నీ యొక్క సాక్ష్యం ఎలాగుంది? నా యొక్క సాక్ష్యం ఎలాగుంది? ఫలాలు అంటే ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉండింది. ఆత్మఫలం ఏంటిది? ఆత్మఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. నీ జీవితంలో ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమాధానం కొరవైపోతూ ఉంది. ఎక్కడ చూసినా టెన్షన్ లైఫ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సమాధానం కలుగజేయటానికి వచ్చాడు. నీ జీవితంలో సమాధానం, నిజమైన సమాధానం ఉందా? నా జీవితంలో సమాధానం ఉందా? నిజమైన సమాధానం మనం ఒకసారి గ్రహించుకోవాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వెళ్ళి దేవుని సమయంతో గడుపుతామో, దేవునితో సమయం గడుపుతామో, అప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి అనే వాక్యం సెలవిస్తూ ఉంది. మార్త వలె అనేకమైన పనులను మనం కలిగి, అనేకమైన పనులను మీద మనం బిజీ అయిపోతూ దేవునితో సమయం గడపకపోవటం వల్ల మన జీవితంలో సమాధానం కొరవడిపోతూ ఉంది, కలవరం ఎక్కువైపోతూ ఉంది. నీవు నేను ఫలభరితంగా జీవించాలంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే అప్పుడు దేవుడి నామాన్ని మహింపరచబడుతుంది. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీ జీవితంలో మంచి సాక్ష్యం ఉందా?
నా జీవితంలో మంచి సాక్ష్యం ఉందా? ఒక్కొక్కసారి మన యొక్క మాటల ద్వారా దేవుణ్ణి చూపించవచ్చు, మన క్రియల ద్వారా దేవుణ్ణి చూపించవచ్చు. మనం దేవుని సన్నిధికి వస్తూ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మన మాటల్లో నిజాయితీ లేదనుకో, మన మాటలు వల్గర్గా ఉన్నాయి అనుకో, మనం చెడు ప్రాంతాలకి చెడు ప్రదేశానికి వెళ్తూ ఉన్నాం అనుకో. ఈ మధ్య మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒక డిబేట్ జరుగుతుందంట. అందరూ క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఏం డిబేటో తెలుసా? ఒక క్రైస్తవుడు తాగొచ్చా తాగకూడదు, అది ఒక డిబేట్ అయినా. అసలు ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉన్నారు. మందు త్రాగటము, సిగరెట్ త్రాగటము, తాగొచ్చా తాగకూడదనే డిబేట్ జరుగుతుందండి క్రైస్తవుల మధ్య. ఎంతగా దిగజారిపోతూ ఉన్నాం మనం. అసలు మన యొక్క క్రైస్తవ జీవితం ఒక మాదిరికరంగా ఉంటుందా? ఒక్కొక్కసారి మీకంటే అనిలే బెటర్ అయ్యా అన్నట్లుగా అంటూ ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం అసలు ఎవరి వల్ల దేవుని నామము అపహాస్పాలవుతుంది? మిమ్మల్ని బట్టే కదా అని దేవుడు అంటున్నాడు. నేను దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉంటున్నామా? దేవుని సంతోషపెట్టే వారిగా ఉంటున్నామా? మన యొక్క జీవితంలో ఏం కావాలి? మొట్టమొదటిగా పునాది కావాలి. మన యొక్క క్రీస్తు అనే బండ మీద మనం పునాది కట్టుకోవాలి. రెండవదిగా మనం దేవునితో జీవించాలి, డైలీ నడవాలి, అంటే ప్రార్థన, వాక్యం, విధేయత ఉండాలి. మూడవదిగా మనం దేవుని కోసం ఫలించే వారిగా ఉండాలి, అంటే మనం మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించే వారిగా ఉండాలి. చివరిదిగా నేను ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి ఒక మొక్కను నాటాడంట భూమిలో. మొక్కని నాటి బాగా దాని భూమిలో గుంటను త్రవ్వాడు, విత్తనం వేశాడు, దానికి బాగా రోజు నీళ్లు పోస్తూ ఉన్నాడు, వాటరింగ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని దినాలైనా కానీ మొక్క చిన్నదిగానే ఉందంట. అది చూసే వాళ్ళందరూ అంటున్నారంట, ఎందుకు నీవు రోజు నీళ్లు పోస్తున్నావు? చాలా కాలం అయిపోయింది, మొక్క ఇంకా చిన్నదిగానే ఉంది, వదిలేసేయకూడదా అన్నాడంట. కానీ లేదు, నేను ఇంకా దీన్ని మొక్కను పెంచాలి అని ఆసక్తితో ఆయన నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు 1 సంవత్సరం గడిచిందంట. కొంచెం మొక్క ఎదిగిందంట. ఇంకా నీళ్లు పోస్తూ కలుపు మొక్కలను కూడా వస్తూ ఉంటే తీస్తూ ఉన్నాడంట. కొన్ని సంవత్సరాలకి ఆ యొక్క మొక్క వేరులు గట్టిపడి ఆ యొక్క మొక్క బాగా వెదిగి పెద్ద వృక్షం అయిపోయి, ఆ యొక్క వృక్షం కింద చాలామంది మనుషులు ఎండలో సేద తీర్చుకోవడానికి వస్తున్నారంట. ఆ యొక్క పెద్ద వృక్షం మీద పక్షులు వచ్చి వాలుతూ అవి కూడా సేద తీర్చుకుంటున్నాయంట. అంతకుముందు ఆయన ఎగతాళి చేసిన వాళ్ళందరూ అన్నారంట, నువ్వు ఎంత ఓపికగా దాన్ని నీరు పోసి కలుపు తీసి పెంచావయ్యా అంటూ ఉన్నారంట. ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో నడిచేటప్పుడు వెంటనే రిజల్ట్స్ చూడకపోవచ్చు. ఆయన వెంటనే రిజల్ట్స్ చూడకపోయినా ఏం చేశాడు? కలుపు మొక్కలు తీస్తూ ఉన్నాడు, నీళ్లు పోస్తూ ఉన్నాడు. వేరులు గట్టిపడే వరకు ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు. టైం పట్టినా కానీ ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ప్రక్కన వాళ్ళు వెక్కిరిస్తూ ఉన్నా కానీ నిరుత్సాహపడలేదు. ఆయన చేసే పని చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఒకానొక రోజు ఏమైంది? అందరూ ఎవరైతే వెక్కిరించారో వాళ్ళందరూ కూడా అడ్మైర్ చేయటం స్టార్ట్ చేశారంట. క్రైస్తవ జీవితంలో కూడా నీ యొక్క వేరులు స్థిరపడాలి అంటే లోకానికి వేరై జీవించాలి. మనకు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరిలాగా మనం కూడా ఆ యొక్క చెడుకు బానిస అయిపోయి జీవిస్తూ ఉంటే దేవుని నామాన్ని మహింపరచగలమా? ఈ యొక్క వ్యక్తి ఎలాగైతే కష్టమైనా సరే ఆ యొక్క మొక్కని ఎలాగ పెంచాడు, కలుపు మొక్కలు కూడా వస్తూ ఉంటే తీస్తూ ఉన్నాడంట. మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని చేదైనటువంటి వాటిని తీసివేసుకునే వారంగా ఉండాలి. దేవునికి అయిష్టమైనటువంటి వాటిని తీసివేసుకునే వారంగా ఉండాలి. అప్పుడే మనం దేవునిలో ఎదగగలం. ఫస్ట్ మనం క్రీస్తులో నాటబడాలి, క్రీస్తుతో నడవాలి, క్రీస్తు వరకు జీవించే వారంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి, మేము ప్రభువా నీలో నాటబడి నీ కొరకు జీవిస్తూ ప్రభువా నిన్ను మహింపరిచే వారిని గాను, నీ కొరకు ఫలించే వారిని గాను చేయండి ప్రభువా. నా జీవితం ద్వారా, మా జీవితం ద్వారా క్రీస్తు మహింపరచబడుచున్నాడా అని మాకు మేముగా ప్రశ్నించుకునే వారిగా చేయండి ప్రభువా. తండ్రి, మార్త వలె అనేకమైన పనులను పెట్టుకొని నాయన మీకు సమయం ఇవ్వకుండా మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎంచుకునే వారిగా చేయండి. మీ కొరకు జీవిస్తూ మీ నామాన్ని మహింపరిచే వారిగా చేయండి. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి. అదే నేస్తున్నాం అడిగి విడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.